హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్. టుడే మన రెసిపీ వచ్చేసి క్యారెట్ బీన్స్ ఫ్రైని అచ్చం ఫంక్షనల్ స్టైల్లో చాలా టేస్టీగా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఇది రైస్ చపాతీలోకి కానీ లేదంటే సాంబార్ పప్పు సైడ్ డిష్లోకి కానీ చాలా బాగుంటుందండి. సో మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మరి ఈ సూపర్ టేస్టీ క్యారెట్ బీన్స్ ఫ్రై కోసం ముందైతే ఇక్కడ క్యారెట్లని అలాగే బీన్స్ని తీసుకొని ఈ క్యారెట్లని పైన పొట్టుని పీల్ చేసేసుకొని వీటిని శుభ్రంగా ఒకసారి కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. నాకు ఇక్కడ గ్రామ్ వైజ్ వచ్చేసి ఒక 400 గ్రామ్స్ వరకు ఉంటుందండి. మీరు హాఫ్ కేజీ వరకు అయినా తీసుకోండి, లేదంటే పావు కిలో వరకు అయినా తీసుకోండి. ఇప్పుడు వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాక ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ కానీ కడాయి కానీ పెట్టుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ లైట్గా హీట్ అయినాక ఇప్పుడు ఇందులోకి అన్ని మిక్స్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద టేబుల్ స్పూన్ పోపు, అలాగే ఒక 5-6 దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని, ఒక 2 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికల్ని, ఒక 2 ఎండుమిరపకాయల్ని, అలాగే కొద్దిగా కరివేపాకు వేసి ఈ పోపుని కాస్త ఎర్రపడనివ్వండి. పోపు కొంచెం ఎర్రగా ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఈ ఉల్లిపాయల్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసి మరొకసారి ఇదంతా బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఈ ఉల్లిపాయల్ని మగ్గించుకోండి. మనకి ఇందులోకి ఉప్పు ఎక్కువగా ఏం పట్టదండి, సో చూసి యాడ్ చేసుకోండి. అండ్ అలాగే మనం ఇందులోకి కారం పొడి కానీ ఏది కూడా యాడ్ చేయం కాబట్టి ఒక 2 నిమిషాల తర్వాత మనకి ఈ ఉల్లి ముక్కలు అనేది ఇలా బాగా మగ్గినాక మరొకసారి ఇదంతా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనము సన్నగా కట్ చేసుకున్న బీన్స్ ముక్కల్ని అలాగే క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసి కలుపుకోండి. యాక్చువల్గా బయట ఫుల్ వర్షాలండి 1 వీక్ నుంచి. క్లైమేట్ అయితే అస్సలు బాగాలేదు, సో అందుకే లైటింగ్ చాలా డిమ్గా వస్తుంది. ఈ వెజ్జీస్ మొత్తం ఇలా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టుకొని మూత పెట్టి ఒక 5-6 నిమిషాల పాటు ఈ వెజ్జీస్ని మగ్గించుకోండి. 5-6 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నీళ్లు పోసి ఫ్లేమ్ని హైలో పెట్టుకొని మూత పెట్టి మరొక 5-6 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద మగ్గించుకోండి. 6-7 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి ఇదంతా బాగా కలిపేసుకోండి. అండ్ అలాగే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఒకవేళ వెజ్జీస్ సాఫ్ట్గా అవ్వకపోతే మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఈ రెసిపీలోకి. పచ్చి కొబ్బరి తురుము ఒక 3 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని కలుపుకోండి. అండ్ అలాగే మీకు ఒకవేళ పచ్చి కొబ్బరి తురుము అవైలబుల్లో లేకపోతే ఎండు కొబ్బరి తురుమైనా తీసుకోవచ్చు, కానీ ఉంటే మాత్రం పచ్చి కొబ్బరి తురుమే వేసుకొని కలుపుకోండి. ఇదంతా ఇలా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి లాస్ట్లో సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మనకి ఈ కర్రీ అంత స్పైసీగా ఏమీ ఉండదండి. యాక్చువల్గా కొంతమంది డైరెక్ట్గా కర్రీనే తినేస్తూ ఉంటారు. అంతేనండి, సూపర్ టేస్టీ ఫంక్షనల్ స్టైల్ క్యారెట్ బీన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. యాక్చువల్గా ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ రెసిపీ అండి నాకు. నిజంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మరి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి ఎన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.